ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి కామింగ్ క్యామమిల్ టీని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి నేను క్రెడ్ యాప్లో పర్చేస్ చేశాను. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ను ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఎలాంటి ప్రమోషన్ కాదు, నేను పర్సనల్గా తీసుకొని మీకు అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేసి చూపిస్తున్నాను. సో ప్యాకేజ్ అనేది ఇలా వచ్చింది. ఒకసారి అయితే మరి ఓపెన్ చేసి చూసేద్దాము. సో మనకి ఇలా అట్టముక్కలో పెట్టడం జరిగిందనమాట. ట్రాన్స్పోర్టేషన్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇలా మనకు డబ్బాలో అలాగే బబుల్ కవర్తో ప్యాక్ అనేది రావడం జరిగిందనమాట. సో అలాగే అంతకుముందు వీడియోలో నేను క్యామమిల్ టీ బ్యాగ్స్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేశాను. ఒకవేళ మీరు మిస్ అయింటే నేను పైన కార్ట్లో వదిలేస్తాను. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ను ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చూడొచ్చు అనమాట. సో ఒకసారి అయితే బబుల్ కవర్ని ఓపెన్ చేసి చూసేద్దాము. ఎందుకంటే మనకు ట్రాన్స్పోర్టేషన్లో దానికి స్క్రాచెస్ కానీ ఇంకా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు అందుకోసమని బబుల్ కవర్లో దాన్ని ప్యాక్ చేయడం జరిగింది. దీన్ని కూడా మనం ఒకసారి ఓపెన్ చేసి క్లియర్గా చూద్దాం ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా చూపిస్తాను మరి మీకు. అలాగే అంతకుముందు వీడియోస్లో వచ్చేసి నేను శంకు పుష్పాలది అలాగే మందారం టీని ఇంకా నెక్స్ట్ వచ్చేసి జాస్మిన్ గ్రీన్ టీని ఇంకా లెమన్ గ్రాస్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేశాను. ఒకవేళ మీరు మిస్ అయింటే నేను పైన కార్ట్లో వదిలేస్తాను. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ను ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చూడొచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇస్వారీ కంపెనీ వాళ్ళది డివైన్ ఇండియన్ ఫ్లేవర్స్ అని కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ లేడీ బొమ్మ ఇచ్చేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా సేమ్ కంపెనీ నేమ్ ఇచ్చారు, డివైన్ ఇండియన్ ఫ్లేవర్స్ అని. కామింగ్ క్యామమిల్ టీ, లూజ్ గోల్డెన్ క్యామమిల్ బర్డ్స్, ఇవి వచ్చేసి క్యామమిల్ బర్డ్స్ అనమాట. హ్యూజ్ ఇన్ ఏ మగ్ అని కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి క్యామమిల్ చూసుకున్నట్టయితే న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ చూసుకుంటే సర్వింగ్ సైజ్ 2 grams ఇన్ ఏ కప్ 150 mlలో చేయాలని చెప్పడం జరిగిందనమాట. మనకి ఎనర్జీస్ ఏమి ఉండవు, టోటల్ ఫ్యాట్ ఉండదు, కార్బోహైడ్రేట్ ప్రోటీన్స్ అవన్నీ ఏమీ ఉండవు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవన్నీ జరిగినాయి ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి దిస్ ప్రోడక్ట్ ఈజ్ టు బి ఎంజాయ్డ్ అండ్ స్ట్రెయిన్డ్, ఇట్స్ నాట్ ఇంటెండెడ్ టు బి డైరెక్ట్లీ కన్జ్యూమ్డ్ అని కూడా ఇవ్వడం జరిగింది. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి క్యామమిల్ బర్డ్స్ అని, కంటైన్స్ నో యాడెడ్ ఫ్లేవర్స్, ఇందులో ఎలాంటి అవి చేయలేదని, దీన్ని కూల్ ప్లేస్లో అండ్ డ్రై ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టాలని కూడా ఇవ్వడం జరిగిందనమాట. మనం ఇటు సైడ్ చూసుకున్నట్టయితే అప్రాక్సిమేట్లీ 2 grams అని, అంటే ఒక టీ స్పూన్ అంత తీసుకొని అంటే ఎలా తయారు చేయాలో చెప్తున్నారనమాట. జస్ట్ ఆఫ్ బాయిల్ వాటర్, హాట్ వాటర్లో 3 to 5 minutes ఉంచితే సరిపోతుంది అని చెప్తున్నారనమాట. ఫర్ ఏ కోల్డ్ బ్రీ స్టెప్ 12 grams ఆఫ్ టీ పర్ లీటర్, రూమ్ టెంపరేచర్ వాటర్ ఫర్ అబౌట్ 18 to 18 hours డిపెండింగ్ ఆన్ హౌ స్ట్రాంగ్ యూ ఆర్ లైక్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇది బెస్ట్ బిఫోర్ 24 months ఫ్రమ్ ప్యాకేజ్ అన్నారు. ఇది 50 grams, మ్యానుఫ్యాక్చరింగ్ 2022. అలాగే దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి 375 rupees అనేది ఉందన్నమాట. ఇది వచ్చేసి ఇది నాట్ ఫర్ మెడిసినల్ యూస్, నాట్ ఫర్ ఇన్ఫాంట్స్ అని కూడా ఇవ్వడం జరిగింది. స్టోర్ అవుట్ ఆఫ్ రీచ్ చిల్డ్రన్స్ అని కూడా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇది ఒకసారి అయితే మరి ఓపెన్ చేసేద్దాము. వీళ్ళ గురించి కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఈ కంపెనీ ఎలా తయారు చేస్తుంది ఏంటి అనేది కూడా మనకు ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. వి సోర్స్ ది ఫ్రెషెస్ట్ ఇంగ్రీడియంట్స్ ఫ్రమ్ ది స్మాల్ growers to the deliver authentic and delectable and wholesome infusion which will delight both body and soul అని కూడా ఇవ్వడం జరిగిందనమాట. సరే మరి ఒకసారి అయితే మరి ఓపెన్ చేద్దాం. ఇక్కడ కూడా వాళ్ళు మనకు దాంతో ఏంటంటే ప్లాస్టర్ తోటి ప్యాక్ చేయడం జరిగింది. సో మనకు లోపల అనేది ఇలా ప్యాకేజ్ అనేది వచ్చేసింది అనమాట, బ్లాక్ కలర్లో వచ్చేసింది. సో ఒకసారి అయితే ఇది కూడా ఓపెన్ చేసి ఎలా ఉంటాయో అనేది కూడా మనం క్లియర్గా చూసిద్దాము. సో వీళ్ళైతే ఏమంటారు, ఎలాంటి ఫ్లేవర్స్ కానీ అవన్నీ ఏమీ యాడ్ చేయకుండా న్యాచురల్గా ఈ క్యామమిల్ బర్డ్స్ని అనేది ఎండబెట్టి ఇవ్వడం జరిగిందనమాట. సో దీనివల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. సో ఈ టీ అంటే ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా పోస్ట్ చేస్తాను, మీరు అక్కడ చూడొచ్చు అనమాట. సో
ప్యాక్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, కట్ చేసినా కానీ రావటం లేదనమాట. సో అంత స్ట్రాంగ్గా వీళ్ళు ప్యాకింగ్ అనేది చేశారు. నెక్స్ట్ ఏంటంటే నేను క్రెడ్లో చాలా ప్రొడక్ట్స్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేశాను. ఒకవేళ మీరు మిస్ అయింటే నేను పైన కార్ట్లో వదిలేస్తాను, అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ని ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చూడొచ్చు అనమాట. సో చూడొచ్చు అనమాట ఇక్కడ మీరు బడ్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది. సో నేను మొత్తం ఓపెన్ చేయట్లేదు, ఎందుకంటే ఎయిట్ దాంట్లో వేయాలి కదా. సో ఇవి అనమాట మనకు మధ్యలో ఉన్న బర్డ్స్ ఉంటాయి కదా, ఫ్లవర్ వచ్చే ముందు అవి వాటితోటి మనం టీ కూడా చేసుకోవచ్చు అనమాట. మెయిన్ క్యామమూల్ వల్ల ఏంటంటే మనకు స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి, యాంగ్జైటీ, డిప్రెషను, ఇంకా ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది, ఇలాంటివన్నీ మనకు వస్తాయన్నమాట. దానివల్ల ఎనర్జీ అంటే ఏమి ఉండదు, బట్ మెయిన్ అయితే నిద్ర అయితే బాగా వస్తుంది. సో ఒకవేళ ఎవరైనా నిద్ర ప్రాబ్లం ఉన్న వాళ్ళు క్యామమిల్ టీ కానీ బర్డ్స్ కానీ తాగారనుకోండి, చాలా మంచి స్ట్రెస్ రిలీఫ్ వచ్చేసి నిద్ర వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈశ్వరి వాళ్ళ కామింగ్ క్యామమిల్ టీ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.